సో ఫస్ట్ మనం నాని గారి క్వశ్చన్స్ అడుగుదాం, టీమ్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది. రెడీయా మీరు నాని గారి క్వశ్చన్స్కి? దర్శక్ గారు రెడీయా మీరు? నేను మన 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 వాళ్ళ స్టైల్లో అడగలేండి, అంత కాంట్రవర్షియల్ కాదు, నేను స్ట్రైట్గానే అడుగుతాను. ఎలాగబ్బా హెడ్డింగ్ పడదాం మీ దగ్గర నుంచి అనేది అడగను, కంగారు పడకండి. 1 సెకండ్ ఆగండి, ఏదైనా క్వశ్చన్స్ పంపించారు ఉన్నాయి ఒక 2-3, అవి ఒకసారి ఇప్పుడు పనికొస్తాయో లేదో అన్నది ఒకసారి చూసి డిసైడ్ అవుతా. సరే ముందు నేను అనుకున్నది అడిగేస్తా. ఓకే ప్లీజ్ 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 ప్రొడ్యూసర్ గారు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? జగదీష్. సో నీ ప్రొడ్యూసర్ని అడిగాను. ఓకే, అదే నన్ను నేను అడుక్కున్నాను. బేసిక్లీ నీ ప్రొడ్యూసర్ చాలా చాలా మంచి డైరెక్టర్ దొరికాడని ఫీల్ అవుతున్నాడు. నువ్వు మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఫీల్ అవుతున్నావా? 100% సార్, 200%. అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒప్పుకోరు ఇక్కడ. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం పొగడాలి. ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికాడని నువ్వు అనుకుంటున్నావు? అదర్ దాన్ వాల్ పోస్టర్ సినిమా, ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోర్ట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్లాలనే తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకడేమో. దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో. అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఆపుదాం, ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం. బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి లెట్స్ డిస్కస్ దట్ ఆల్సో అ లిటిల్ బిట్. సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ అయింది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్లీ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది కానీ లా ముందు తెలియట్లేదు. లా తెలిస్తే ప్రాబ్లం రాదు, తప్పులు చేయరు. చాలామందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు లేదంటే చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూయాన్సెస్తో ప్రజెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. తప్పితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగేవి చాలా మనకే తెలియకుండా అది లా దృష్టిలో అది తప్పు. చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట. సో లా అన్నదాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని నువ్వు నమ్ముతున్నావు? ఖచ్చితంగా ఉంది సార్, 100%. అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది, తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్. అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించాం. ఈ సినిమాలో కొంచెం కాదు, నాకు అసలు ఫస్ట్ నాకు పాక్సో అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు, పైన విన్న విషయాలు. కానీ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి, దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి, లేదంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేస్ రిలేటెడ్ తాలూకు వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది. అండ్ సినిమా చూసిన అందరికి కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది. అమేజింగ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి కాంప్లిమెంట్స్ మీడియా ఎవరు, కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, అంతే, కరెక్ట్. యా, మీ అందరికీ నా ప్రామిస్, మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి. అండ్ దర్శిని అడుగుదాం. దర్శికి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరియర్ ఈజ్ బలగం. డెఫినెట్లీ అన్న. ఆ రేంజ్ కోర్టు డెలివరీ చేస్తుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తామన్న, నాకైతే నమ్మకం ఉంది. అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా ఒక ఎత్తు, కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే
మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కూడా ధైర్యం ఉంటుంది, ఓకే నేను చేసేది కరెక్టే, ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే చూసుకుంటాడులే అని ఈ ధైర్యం, నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు, లేకపోతే బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు, కానీ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు నమ్మకం ఉండింది. అండ్ డైరెక్టర్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే అంటే బట్ నాకు తెలుసు అన్న, ఐ థింక్ యువర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాజ్ యూర్ ఆల్సో గ్రేట్ రైటర్, అండ్ నాకు ఆ నమ్మకం ఉంది. సో దట్స్ రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. నిజంగా రాసిన ఏం లేదు అసలు ఎప్పుడు, బట్ అప్పుడప్పుడు మంచి ఐడియా వస్తుంది. బట్ అట్లీస్ట్ యు నో వాట్ ఇస్ అ బెటర్ మెటీరియల్. సో యా అది నాకు తెలుసుగా, నేను ఎందుకు అడుగుతా, మీరు అడగండి కావాలంటే. ఓకే, అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట, నేను నీకు గుర్తుందా, నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్, నాకు బల్గం అంటే, బల్గంకి నేను చాలా పెద్ద ఫ్యాన్, అది ఐ థింక్ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వీఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న, నో మ్యాటర్ వాట్ దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి, అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా. అంటే బల్గం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. రీసెంట్గా సినిమా చూశాను, ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కాదు ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం. అండ్ మీ రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్. నేను ప్రొడ్యూసర్ని కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి. మీ ఇద్దరికి బోల్డ్ ఈగో క్లాష్లు ఉన్నాయని, సెట్లో ఉన్నప్పుడు నేను హీరో అని ఫస్ట్ హాఫ్ హీరో నేను, సెకండ్ హాఫ్ హీరో నేను అని మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా అలా చాలా ఈగోయిస్టిక్ ఆన్ లొకేషన్ బిహేవ్ చేశారని విన్నాను రూమర్స్, బట్ అది ఎంతవరకు నిజం? దీనికి అతనే కరెక్ట్గా చెప్తాడన్నా. అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న. అలా ఏం లేదన్నా యాక్చువల్లీ, బట్ అన్నే సాంగ్ నువ్వే దొబ్బేశావు. లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది, సాంగ్ నువ్వే దొబ్బేశావు, నన్ను ఏంట్రా ఈ లాయర్ చేశారు అనేసి ఫీల్ అయ్యాడు. యా, నీకు లవ్ స్టోరీ కావాలనిపించిందా? అంటే దీంట్లో ఫస్ట్ వర్షన్ ఎట్లుండిందంటే, ముందు సూర్యతేజ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది, నేను రోషన్ లాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒక వర్షన్ అప్పుడు ఒకప్పట్లో బాగా నడిచింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈగో క్లాషెస్ కంటే కూడా కాంపిటేటివ్ క్లాషెస్ ఎక్కువైనాయి అన్న. అంటే మనోడికి చూస్తే దీంట్లో ప్రతి నటుడికి ఒక సెల్ఫిష్ పార్ట్ ఉంటుంది. అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఇస్ లైక్, నాకు రోషన్ క్యారెక్టర్ చదువుతున్న ప్రతిసారి దీంట్లో ద వెరైటీ, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, దిస్ ఇస్ అగైన్ ఒక వెరీ వల్నరబుల్ యంగ్ మ్యాన్, ఒక బ్యాక్గ్రౌండ్ లేని, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ లేని లేకపోతే ఎటువంటి ప్రాబ్లం, అంటే వీక్ వల్నరబుల్ క్యారెక్టర్, అట్లాగే మళ్ళా హీల్ అగైన్ రైజ్ ఇన్ లవ్. సో దెర్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్క్ మనోడికి చాలా వెరైటీ, నాకు అది చూసి కొంచెం అసూయగా ఉండేది. సో అప్పుడు అట్లా అంటుండేవండి, అంతేగాని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫిలిం, లైక్ యూ ఆర్. సో యా, అండ్ సో ఈక్వల్లీ అబౌట్. మీ ఇద్దరు అయితే డెఫినెట్గా వాళ్ళిద్దరు గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ రోషన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, అండ్ చాలా సినిమాల్లో మనందరికీ తెలుసు రోషన్ ఎన్ని ఫిల్మ్స్లో చేశాడు, తను ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ నాకెందుకో ఇలా లీడ్గా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిల్మ్. అండ్ నువ్వు ఈ సినిమాతో నాకు తెలియకుండా మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా. అండ్ ఐ విల్, ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే, నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే, లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం. సో సీన్స్ బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామే తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం. అంటే మనం నమ్మేసి, అంటే ఇంకా సినిమాలాగానే చూస్తాం, మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం.
ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నాను సేపు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ద స్క్రీన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ జాబ్. అండ్ తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి, అప్పుడు చెప్తా. ఓకే ఓకే అన్న. అండ్ శ్రీదేవి, నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు? ఫస్ట్ టైం. మరి ఎంతలా అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా అమేజింగ్. అండ్ నువ్వు చాలా 1-2 సార్లు ఐ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ చివరిలో రోహిణి మ్యామ్తో నువ్వు ఏడ్ చేపెట్టుంది, ఆవిడ కూడా ఏడ్ చేస్తుంది ఆ మూమెంట్లో. ఇప్పటికి 4 సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్, సినిమాతో ఒకసారి, అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక 3 సార్లు తీసుకొచ్చి చూపించాను. 4 సార్లు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద, నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సార్ జగదీష్ గారి మీద కంప్లైంట్ చెప్పేసే మరి అయితే. నా మీదే ఉంటాయి సార్, ఖచ్చితంగా నా మీదే. అయ్యో సార్, మొత్తం అదలా చేస్తారు సార్, దగ్గరికి వచ్చి మొత్తం కొట్టేస్తారు, అది రాకపోతే అయ్యో కొట్టేస్తారు. దొరికింది వాళ్ళకి హెడ్డింగ్. అంటే యాక్చువల్లీ అన్నయ్యకి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడు అన్న. సీన్ బాగా వచ్చిందంటే దగ్గరికి వచ్చేసి తమ్ముడు రాస్తాడు. సో అదలాంటి ప్రేమ. అలాంటి వైలెన్స్ పర్లేదు, ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే. నా దగ్గర అయితే అలాగ ఎప్పుడు చేయలేదన్న. వీడు ఎందుకు పెట్టుకున్నాను రా వీడిని అన్న. అంతే. అరే నువ్వు నిజం చెప్పరా, నువ్వు అది క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి అన్న నాని అలా చేయాలన్నా నువ్వు అన్నావు లేదు. పిల్లలు మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యో ఏం లేదన్నా. అండ్ యా, లాస్ట్ మా అక్కకి క్వశ్చన్. కోర్ట్ సంగతి తర్వాత మాట్లాడదాం. చిన్నప్పుడు తమ్ముడిని బాగా టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి, అది నిజమా కాదా? అదే ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటున్నావు కదా, నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చేస్తానా? ప్రొడక్షన్ నేను అసలు ఏమన్నా పట్టించుకున్నానే, మీ ఇష్టం వదిలేసాను కదా. సరే, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్? అంటే తారా నా అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్లో పెట్టావు. సో ఏం కదా అన్ని, బట్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? Definitely not like direction. That's something that I really enjoyed. Production was a very learning experience. కాకపోతే నా టీమ్ అంతా వెరీ స్వీట్ టీమ్ కాబట్టి నేను చేసే చిన్న మిస్టేక్స్ క్షమించి దే వర్ వెరీ హెల్ప్ఫుల్. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ తన దగ్గర నుంచి తను మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను ఐ కెన్ సీ ఇట్ అనమాట. తను చేసినప్పుడు నా సినిమాల్ని అన్నిటిని కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. మన పాట హిట్ అయింది, మన రీల్ బాగా వెళ్తుంది, ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్. ఇంకా వాళ్ళకి అప్పచెప్పేద్దామా? ఇప్పుడు దాకా జరిగింది వార్మప్ మాత్రమే, అసలైన అటాక్ ఇప్పుడు జరగబోతుంది. నేను పైకి వచ్చి సరే నాని గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నాని గారు మీ దగ్గర నుంచి స్టార్ట్. నాని గారు ఇటు వచ్చేసేయండి. అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్నా, ఇటు వచ్చేసేయండి నాని గారు. ఇంకో చైర్. సో ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, సినిమాకి సంబంధించి టీంకి సంబంధించి నాన్నగారు ఇచ్చారు. యా, అడగండి నాని గారు. సరే, వాళ్ళకి గొడవలు ఓకే.